మనం చేసే ప్రతి కర్మ మనల్ని కర్మబంధంలో బంధిస్తుందని మీకు తెలుసా? అవును, ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. కాని దీని నుండి విముక్తి పొందే మార్గం ఉంది. కృష్ణుడు భగవద్గీతలోని 3వ అధ్యాయం 9వ శ్లోకంలో ఈ గొప్ప రహస్యాన్ని వెల్లడించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప మిగిలినవన్నీ మనుషులను కర్మబంధంలోకి నెట్టేస్తాయి. అంటే స్వార్థంతో ఫలితం ఆశించి చేసే పనులన్నీ మనకు బంధనాన్ని సృష్టిస్తాయి. మరి ఈ యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రం కాదు. ఇక్కడ యజ్ఞం అంటే మన కర్తవ్యం, లోక కళ్యాణం కోసం చేసే నిస్వార్థ సేవ. ఒక వైద్యుడు రోగిని నయం చేయడం, ఒక రైతు పంట పండించడం, ఒక సైనికుడు దేశాన్ని రక్షించడం, ఇవన్నీ నిస్వార్థంగా కర్తవ్యంగా చేసినప్పుడు అవి కర్మబంధాన్ని తెంచుతాయి. ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం విధిని నిర్వర్తించడం ద్వారా మనం కర్మఫలాలను వదులుకోవచ్చు. ఈ నిస్వార్థ కర్మల ద్వారానే మనం మోక్షమార్గం వైపు అడుగులు వేయగలం. కాబట్టి మీ కర్మలను కేవలం మీ కర్తవ్యంగా భావించండి, ఫలితాలను దైవానికి వదిలేయండి. అప్పుడే కర్మబంధం నుండి నిజమైన విముక్తి లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా భావించండి. అప్పుడు అది మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది, బంధించదు. ఈ జ్ఞానం మీ జీవితానికి మార్గదర్శకమవుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.